సొంత పార్టీని ఒంటి చేత్తో గెలిపించుకున్న ఆ గడ్డపైన మంత్రానికి రాలిపడ్డ ఓట్లు మాత్రం కేవలం 31% మాత్రమే. మన ఎన్నికల చరిత్రలో ఇదొక 8th వండర్. అయితే మోదీ మామయ్య మీద అంతలేసి మమకారం పొంగుకొచ్చి కమలం గుర్తును వెతుక్కుని మరీ ఓట్లు గుద్దిన ఆ 31 మందిలో దాదాపు 18 మంది మధ్యతరగతి మనుషులేనన్నది ఇక్కడ ఇదమిద్దంగా తేలిపోయిన ఇంకో లెక్క కూడా ఉంది. మరి మోదీ కౌగిట్లోనే బందీలైపోదామనుకున్న ఆ మిడిల్ క్లాస్ వాడి మెరుపు కల సాకారం అవుతుందా? వాడి జిందగీ మీద ఢిల్లీ మీటింగుల్లో అంగుళమంత కాన్సన్ట్రేషన్ అయినా కనిపిస్తోందా? ఓట్లు సీట్లు కాదు, కిలో ఉల్లిపాయ చాలు గొప్ప గొప్ప సర్కార్లనే కుప్ప కూల్చిపారేయడానికి. ఢిల్లీ క్యాబినెట్నే కంటతడి పెట్టించిన ఇటువంటి ఉల్లి లొల్లి అనబడే సినిమాల్ని ఎన్నెన్ని చూడలేదు మనం. నిన్నటికి నిన్న యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ వాళ్ళని నేరుగా ఇంటికే సాగనంపిన ప్రధానమైన అవలక్షణాలు కూడా రెండే రెండు. ఒకటి రాజకీయ అవినీతి, 2 ధరల పెరుగుదల. మూల్యం చెల్లించుకోవడం అనే మాటకు ఇంతకంటే నిఖార్సైన రుజువు ఇంకోటి ఉండదేమో. ఇది మధ్యతరగతోడి కడుపు మంటకుండే మ్యాక్సిమం రీటైల్ ప్రైస్. ఓటు బ్యాంకు రాజకీయం ఒక పట్టాన అంతుపట్టని పొలిటికల్ సబ్జెక్ట్. దీన్ని వంట పట్టించుకోలేక చతికిల పడ్డ కొన్ని ఘరానా పార్టీల్ని పక్కకు పెడితే ఇవాళ గెలిచి గాంభీర్యాలు ఒలకబోస్తున్న పాపులిస్ట్ గవర్నమెంట్లన్నీ బిలో పావర్టీ లైన్ల మీదే నడిచిపోతున్నాయి. అచ్చమైన రుణమాఫీ, ఉచిత విద్యుత్ అంటూ అన్నదాతల గురించే అహర్నిశలు వీళ్ళందరి ఆలోచనలు. తమ గెలుపు కోసం పైసలిచ్చి పాటుపడ్డ కార్పొరేటోళ్ల సంక్షేమ చర్యల మీద కూడా అంతర్లీనంగా చర్చలు జరిగిపోతుంటాయి. ఇక మిగిలిందల్లా దరిద్ర రేఖను తగలకుండా జాగ్రత్తగా నడిచే ఆ మధ్యతరగతోడొక్కడేనా? ఎవడికి పనికి రాకుండా ఇలా అడకత్తెరలో ఇరుక్కుపోయిన నా బతుకు బస్టాండేనా అంటూ ఏడ్చుకుంటున్న ఈ బక్కపల్చటోణ్ణి ఎవడొచ్చి ఓదార్చాలి? ఒక బాబునాయుడు, ఇంకో శేఖర్రావో ముందుకొచ్చి మీ అప్పులన్నీ మేమే తీర్చేస్తామంటూ రైతు చేతుల్లో చెయ్యేసిపోయారు. ఈ మిడిల్ క్లాస్ వాడికి మాత్రం ఎన్నికల ముందు ఎటువంటి నిర్దిష్టమైన హామీలు దొరికిన దాఖలాలు లేవు. చివరికి ఆ నరేంద్ర మోదీ కూడా తమ పార్టీ మేనిఫెస్టోల్లో ఫలానా అంటూ ఏ ఒక్క వాగ్దానాన్ని కురిపించలేదు. ఏ ఒక్క పార్టీకి కూడా సోయిలోనే లేకుండా పోయినా ఈ నడిపొడికి కావాల్సిందేంటి? 2 పడగ్గదుల ఇల్లు కావాలని కానీ, ల్యాప్టాప్లు కానీ, ఉచిత సైకిళ్లు కానీ వీళ్లు భిక్షమెత్తుకున్న వాటిల్లో లేనే లేవు. చేతికందే ఎత్తులో పప్పు, ఉప్పు, కూరగాయ, మంటెక్కని పెట్రోలు, అందుబాటులో ఉన్న ఆదాయ పన్ను పరిమితి, దట్స్ ఇట్. అదే 10,000 వాడికి. ఇవాళ కొత్త ఓడలొచ్చాయి సరే, అందులో ఉండాల్సిన సరుకెక్కడ? క్రిస్మస్ తాతయ్య గెటప్లో దిగొచ్చిన మోదీ తాను ఆశ చూపిన చాక్లెట్లను మాత్రం మర్చిపోయారా? 7 సంవత్సరాల నుంచి సద్దు చేయని రైలు ఛార్జీలు ఇవాళిలా క్రూరాతి క్రూరంగా 15% మేర కూత పెట్టేస్తుంటే ఇక్కడ రక్తాలు కారిపోతున్నాయి. వంట గ్యాస్ మీద నెలకో 5 రూపాయల లెక్కన వాత పెట్టేస్తామంటూ అట్నుంచొక చెడు సంకేతం ఒకటి. లీటర్కు రూపాయిన్నరేనంటూ బోణి కొట్టేసిన చమురు కంపెనీల కాఠిన్యం ఇంకోటి. అన్నిటికన్నీ మోదీ క్యాబినెట్ మీటింగ్స్లో జరిగిపోయిన మినిట్సే మరి. చంపువాడెవడు, చచ్చువాడెవడు, సర్వం నేనే,
నన్ను చూస్తూనే ముందుకు నడు, ఇది కృష్ణ భగవానుడి విశ్వరూపం సినిమా, మీ నసిబులకు నేను గ్యారంటీ అంటూ భీకరమైన భరోసాలిస్తూ దూసుకెళ్లిన నరేంద్ర మోదీ ఇండియాను ఒక సూపర్ పవర్ కంట్రీగా మార్చేస్తానంటూ శపథం కూడా చేసుకున్నారు. అభివృద్ధి ఒక్కటే కాదు, అడిగింది అడగంది అన్నీ ఇచ్చేస్తానన్న మోదీని ఈ మధ్యతరగతోడు కూడా పెద్దగా అడుక్కున్నదంటూ ఏవీ లేదు. మంచినీళ్లు, కరెంటు బిల్లులు, పిల్లల కోసం కట్టే స్కూలు ఫీజులు, మహా అయితే ఒక ఊడిపోని ఉద్యోగం, ఇంతకంటే వాడి బతుకుని బడ్జెట్లను శాసించేవి ఇంకేముంటాయి గనక. యూపీఏ ప్రభుత్వం వీడి మీద కత్తి కట్టిందని, గొంతు కోసేసిందని ఇక్కడెవరూ డెత్ సర్టిఫికెట్లు జారీ చేయబోవడం లేదు. 7th పే కమిషన్ చెప్పిందంటూ సగటు ఉద్యోగస్తుడికిచ్చే కరువు భత్యం 1-2 సార్లు పెంచింది. ఆ విధంగా వాడి బతుకు బండి ఎంతో కొంత ముందుకు నడిచింది కూడా. కానీ మళ్లీ ఓట్లేసి 5 ఏళ్ల పాటు సీటిచ్చి గౌరవించుకోవడానికి ఈ స్వీట్ ఒక్కటే సరిపోదు. మా పిల్లలు పెద్దయితే ఒక మోస్తరు ఉద్యోగం దొరుకుతుందన్న భరోసా కల్పించడంలో ఆ కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోయారు. అందుకే కొత్త ఉపాధి మార్గాలకు డోర్లు తెరుస్తామంటున్న ఈ మోదీ మాటనే గాఢంగా నమ్ముతున్నాం అంటూ తెగేసి చెప్పింది సగటు ఉద్యోగస్తుడి గొంతుక. తమ పిల్లల భవిష్యత్తు మీద ఈ మధ్యతరగతోడు కన్న కలల్ని మోదీ మార్క్ స్వర్ణయుగం సాకారం చేస్తుందా? మోదీ కటౌట్ సైజును అంతెత్తుకు పెంచడానికి, మోదీని ఒక ఖరీదైన బ్రాండ్లా మార్చుకోవడానికి మొన్నటి ఎన్నికల్లో వేల కొద్దీ కోట్లు ఖర్చయిపోయాయి. ఇదంతా కొన్ని పారిశ్రామికవేత్తల అంతఃపురాల నుంచి బట్వాడా అయిన సొత్తేనంటూ ఒక బలమైన వాదన కూడా నడిచింది. ఇవాళ ప్రధానమంత్రిగా అవతారమెత్తిన ఇదే మోదీ ఇదే కార్పొరేటోళ్ల సంక్షేమానికి పాటుపడతారన్న అనుమానాలు కూడా ఇంకా చెరిగిపోలేదు. గ్యాస్ ధరల్ని పెంచుకునే సౌకర్యాన్ని ఇవ్వడం, బడ్జెట్లో టాక్సేషన్ సిస్టంలో వెసులుబాటు కల్పించడం, ఇటువంటి సరళీకరణ మంత్రాలతో మిస్టర్ కుబేర్లుండి మాత్రమే ప్రసన్నం చేసుకుంటారన్నది మోదీ మీదున్న మచ్చ. దాన్ని తుడిపేసుకునే లోపలే ఇక్కడ వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ అంటూ ఒక్కొక్కటి ధరలన్నీ మంటెక్కిపోతున్నాయి. మధ్యతరగతోడి ఆశలన్నీ అడుగంటిపోతున్నాయి. మళ్లీ మళ్లీ ఇదే సమస్య, మ్యాటర్ ఆఫ్ క్రెడిబిలిటీ, సన్నగిల్లుతున్న విశ్వసనీయత. కానీ మిడిల్ క్లాస్ వాడిని మంచి చేసుకోవడం అంటే అది కత్తి మీద సాము లాంటిదే. నెలకు 2 కిలోల కంటే ఖర్చవని చక్కెర కిలోకు 10 రూపాయలు పెరిగితే చాలు, అక్కడ బ్రహ్మాండం బద్దలైపోతుంది. చేదెక్కిన చక్కెర అంటూ ముందే కూసే మీడియా మధ్యతరగతోడి లోపలుండే అసంతృప్తిని లాగి బయటపడేయడం చూస్తూనే ఉన్నాం. బియ్యం బస్తా 25 రూపాయలు పెరిగిపోయినా ఇటువంటిదే రగడ. కానీ చక్కెర పండించే చెరుకు రైతుకు కానీ, అన్నం మెతుకు కోసం పాటుపడే అన్నదాతకు కానీ ₹1 ఎంతైనా మద్దతు ధర పెరగాలంటే ఈ ధరల పెంపనే నిర్వాకం ఏ సర్కారుకైనా తప్పనిసరి. కాకపోతే ధరల స్థిరీకరణ కోసం అంటూ అక్కడుండే బడా యంత్రాంగాలు అన్నీ ఏం చేస్తున్నట్లో మనబోటి వాళ్ళకి అర్థం కాదు. అటు రైతుకి ఇవ్వాల్సిన కనీస మద్దతు ధరను, ఇటు వినియోగదారుడి హక్కుల్ని చాకచక్యంగా సమన్వయపరచడాన్నే సుపరిపాలన అంటుంటాం. కానీ అక్కడుండాల్సిన ఆ చాతుర్యమే ఇవాళ కొరవడిపోయిందా? సామాన్యుడి పేరు మీద పుట్టుకొచ్చి భూకంపం సృష్టించిన ఆ ఆమ్ ఆద్మీ పార్టీనే పక్కకు పెట్టేశాడు ఢిల్లీ ఓటరోడు. ఈ ఒక్కసారి నువ్వే కావాలంటూ మోదీ వైపే ఆశగా చూసుకున్నాడు కూడా. మీలో ఒక్కడినంటూ మిడిల్ క్లాసోడి భుజాల్ని తట్టి ఆ భుజాన్నే రాచుకుంటూ నడిచిన కేజ్రీవాలకం కంటే మోదీ మంత్రంలోని మెస్మరిజమే ఇక్కడ వర్కౌట్ అయింది. కాకపోతే చెయ్యాలన్న తపన, సాధించి తీరాలన్న కసి ఇదొక్కటే సరిపోదు. దానికి తగ్గ నైతిక సామర్థ్యం, పాలనాపరమైన పటుత్వం, ఈ 2 అనుభవాలు అక్కడ బొత్తిగా లేకపోబట్టే మొన్న ఢిల్లీలో ఆ అరవిందుడు అలా ఆరిపోయాడు. అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్, పరిపాలనా దక్షత అనబడే కీలకమైన సబ్జెక్ట్లో
ఇప్పటికే ఇరగదీసేసినట్లు గట్స్ ఉన్న గుజరాతీ మొనగాడంటూ తన దగ్గరలో సర్టిఫికెట్ ఉంటే ఉండొచ్చు. సస్య విప్లవాలు, సోలార్ విప్లవాలంటూ అక్కడ జరిగిపోయిన సూర్యోదయాలు గుర్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ మోదీ కేర్ ఆఫ్ అడ్రస్ మారిపోయింది. భవిష్యత్తులు, వాటి మీద ఉండే భరోసాలు అన్నీ మారిపోయాయి. పిండి కొద్దీ రొట్టెలన్న సామెతొక్కటే ఇక్కడ మిగిలిపోయింది. అయితే ఏంటి, కటౌట్ చేసి కొన్ని నమ్మేస్తే పోలా.